స్టమక్ తగ్గించుకోవాలనే టార్గెట్ ఎంతమందికి ఉంది? ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ. ఎక్కువ వెయిట్ లేకపోయినా కానీ మనకి యాప్స్ రావాలి, కొంచెం షేప్ అవ్వాలి, ఆ కొద్దో గొప్ప ఫ్యాట్ అది కూడా మేము తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఓకేనా? 99% అందరూ ఉన్న వాళ్ళే. తర్వాత స్టమక్ వర్కౌట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్గా స్పాట్ రిడక్షన్ అనేది ఉండదు. ఏంటి స్పాట్ రిడక్షన్ అంటే మన టార్గెట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ మజిల్, ఆ పర్టికులర్ ఏరియా. ఇప్పుడు నాకంతా బాగానే ఉంది, స్టమక్ ఒక్కటే ఉంది, స్టమక్ తగ్గించుకోవాలంటే ఓన్లీ స్టమక్ చేయాలి, క్రంచెస్ కొడుతూ ఉండాలి, ఇట్లాంటివన్నీ ఒక బ్లైండ్ గెస్సింగ్ అనమాట. జనరల్గా అన్నీ చేయాలి. ఓకేనా? స్ట్రెంత్ వర్కౌట్స్ కానీ, కార్డియో కానీ, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కానీ, ఇలాంటివి అన్నీ చేస్తూ వాటితో పాటు మన టార్గెట్ ఏదైతే ఉందో మెయిన్గా మనం ఏదైతే ఫోకస్ చేయాలో అప్పుడు అది కూడా చేస్తూ ఉంటే వీక్లీ ట్వైసో థ్రైసో క్వార్టర్ ఆఫ్ డేస్ చేస్తుంటే అప్పుడు మనకి ఫాస్ట్గా మన గోల్ అనేది మనం రీచ్ అవుతాం. అర్థమవుతుందా? స్టమక్ వర్కౌట్స్ ఎన్ని ఉంటాయి వేరియేషన్స్ మీకు ఐడియా ఉన్నాయా? స్టమక్ ఇప్పుడు చెస్ట్ ఉంది, మనకి చెస్ట్కి ఎలా ఉన్నాయో వర్కౌట్స్, షోల్డర్స్కి మనం ఎలా చేస్తుంటామో, ఓకేనా, బైసెప్స్కి ఎలా చేస్తుంటామో అలాగే స్టమక్కి కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్గా ఎవరన్నా ఒకరు చెప్పండి, జనరల్గా ఎన్ని వేరియేషన్స్ ఉండొచ్చు? 6. ఇంకా స్టమక్కి సంబంధించిన వర్కౌట్స్, అబ్డామినల్ వర్కౌట్స్ ఎన్ని ఉండొచ్చు? ఎన్ని గెస్సింగ్? ఏదన్నా ర్యాండమ్గా చెప్పండి. అప్రాక్సిమేట్లీ 8, 10, ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. చెస్ట్ కనుకోండి ఒక 10, 15, 20 ఉండొచ్చు మ్యాక్సిమం. ఓకేనా? షోల్డర్స్కి ఒక 10, 15, 20 ఉండొచ్చు. కానీ వార్మప్స్కి సంబంధించి ఎక్కువ వేరియేషన్స్ ఎలా ఉంటాయో స్టమక్కి కూడా వేరియేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏరోబిక్ బాల్ మీద పడుకుని చేసేవి కావచ్చు, స్ట్రెంత్ ఎక్విప్మెంట్ మిషన్స్ మీద యూజ్ చేసేవి కావచ్చు, ఫ్లోర్ మీద కావచ్చు, క్రంచ్ యాప్ బెంచ్ మీద కావచ్చు. ఫ్లోర్ మీదే కొన్ని మనకి హండ్రెడ్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి మనం చేస్తూ ఉండే కొద్దీ. ఓకేనా? కానీ మనం అన్నీ చేయగలుగుతామా? అవసరం కూడా లేదు. అన్నీ చేయాలంటే మనకు కుదరదు. మనం ది బెస్ట్ కొన్ని సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, అడ్వాన్స్డ్ కొన్ని ఉంటాయి బేసిక్లో. ఓకేనా? స్టార్టింగ్ లెవెల్లో బిగినర్స్కి చేసే వర్కౌట్స్ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. బిగినర్స్కి ఎలా చేయాలి, అడ్వాన్స్డ్ వాళ్ళు ఎలా చేయాలి, దానికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తుండాలి. జిమ్లో ఎవరెవరో ఏదో ఫ్యాన్సీగా చేస్తున్నారని చెప్పి మిషన్స్ మీద మీరు వెళ్ళి బెండ్ అవుతాయి, ఏం చేయొద్దు. బ్యాక్ ఇంజరీస్ అవుతాయి, నెక్ ఇంజరీస్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నేను పర్టికులర్గా బిగినర్స్కి జనరల్గా అందరికి యూజ్ అయ్యే విధంగా ఒక 5 to 6 వేరియేషన్స్ చెప్తాను స్టమక్కి సంబంధించి. ఓకేనా? యాప్ వర్కౌట్స్ అవి ఒకసారి చూడండి. ఎవరికి ఇవి ఎవరైనా చేయొచ్చు, బిగినర్స్ అనే కాదు, అడ్వాన్స్డ్ వాళ్ళు కూడా చేయొచ్చు. జనరల్గా ఇప్పుడు చాలా వర్కౌట్స్లో ఇవి సమ్ ఆఫ్ ది బెస్ట్ వేరియేషన్స్ ఇవి చెప్తాను చూడండి. దగ్గర తెచ్చుకుంది, నువ్వు అటు ఉండద్దు. ఒక 5 to 6 వేరియేషన్స్ చెప్తున్నాను. ఓకేనా? ఈ 5 to 6 చేయండి చాలు. ఫస్ట్ బేసిక్స్ స్టమక్లో మెయిన్ మనకి చెస్ట్కి పుషప్స్ ఎంత ఇంపార్టెంటో, ఓకేనా, ల్యాట్స్కి పులప్స్ ఎంత ఇంపార్టెంటో, స్క్వాట్స్కి ఫ్రీ స్క్వాట్స్, ఓకేనా, లెగ్స్కి స్క్వాట్స్ ఎంత ఇంపార్టెంటో సేమ్ స్టమక్ కూడా క్రంచెస్ అనేది అంత ఇంపార్టెంట్. కానీ దీనిలో చాలామంది ఎక్కువగా రాంగ్ చేసే చూడండి. మనకు పడాల్సింది ఎక్కడ? ఇది దేనికి మనం చేస్తుంది ఇప్పుడు? స్టమక్కి. కానీ ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇలా పై దాకా లేస్తుంటారు, ఎక్కువ ఫోర్స్గా కాళ్ళు ఆడుతూ ఉంటాయి, పై దాకా లేస్తారు. అంటే ఎంత పైకి లేస్తే అంత ఎక్కువ స్టమక్ మీద ఎఫెక్ట్ ఉంటుందని అనుకుంటారు. రాంగ్. అది మనకు పడాల్సింది ఓన్లీ యాప్స్ మీదే. స్టమక్ మీద ఎఫెక్ట్ పడేంత వరకు వస్తే చాలు. ఇప్పుడు చూడండి ఒకసారి, అయిపోయింది. ఇంతే మనం చేయాల్సింది. ఇంత మించి పైకి అనవసరం. ఆ వేరియేషన్స్ వేరే ఉండొచ్చు, మనం పైకి లేస్తేనే ఎఫెక్ట్ పడే వేరియేషన్ వేరే ఉండొచ్చు. కానీ అది ఏందనేది సైంటిఫిక్గా మళ్ళీ చెప్తాను మీకు. ప్రస్తుతానికి క్రంచెస్ ఇంతవరకు చేస్తే చాలు. ఇంత మించి ఎక్కువ హెడ్ని ఫోర్స్ చేసి పైకి లేవడం ఇవేం చేద్దు. ఇంకో మెయిన్ మిస్టేక్ చూడండి, ఎక్కువ పైకి లేసేది ఒకటి, తర్వాత పైకి లేకుండా ఎనర్జీ సరిపోకుండా కెపాసిటీ లేకపోయేసరికి ఈ చేతులతో నెక్ని హెడ్ని ఇలా ఫోర్స్గా ఇలా ప్రెస్ చేస్తుంటారు. వాళ్ళు పైకి లేయలేక ఎలాగోలా లేయాలని చెప్పి చేతులతో హెడ్ని ఇలా గట్టి ఇలా ప్రెస్ చేస్తారు. అప్పుడు ఎక్కడ ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్? నెక్ ఇంజరీ అవుతుంది. ఓకేనా? సో దయచేసి ఎవరు కూడా ఇలా గట్టి ప్రెస్ చేయొద్దు. ఇదొక మిస్టేక్. తర్వాత పై దాకా లేయాల్సిన అవసరం లేదు, ఇదొకటి. ఇప్పుడు చూడండి ఇంకోటి, బ్రీతింగ్. మెయిన్గా బ్రీతింగ్ ఎలా ఫాలో అవ్వాలి మనకు అర్థం అవ్వాలి. ఓకేనా? స్టమక్ వచ్చేసరికి బ్రీతింగ్ మనం ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాల్సిన టైంలో అవ్వకుండా, ఓకేనా,
రాంగ్ పొజిషన్లో రాంగ్ టైంలో మనం ఫాలో అయ్యామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్రీత్ పైకి వచ్చినప్పుడు అవుట్ చేయాలి, కానీ కిందకు వచ్చినప్పుడు అవుట్ చేసి పైకి వచ్చినప్పుడు బ్రీత్ తీసుకున్నాను అనుకోండి, ఎఫెక్ట్ అనేది చాలా వర్స్ట్గా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు బైసెప్ చేస్తున్నాము, బైసెప్ చేసేటప్పుడు ఇక్కడ అంతా మనకి ఏముంది, మజిల్ ఉంది, కానీ ఇక్కడ స్టమక్లో లోపల ఫుడ్ బ్యాగ్ ఉంటుంది. ఓకేనా? సో అది మనం ఎయిర్ ఎక్కువ ఉండేసరికి ఏమవుతుంది, వినండి, ఎయిర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, అది మనకి మజిల్కి అడ్డం పడుతుంది. ఓకేనా? స్టమక్ బ్లోట్ అవుతుంది, రివర్స్ ఉంటుంది అంతా. మనకి రిజల్ట్ ఉండకపోయేసరికి పక్కన పెడితే స్టమక్ అనేది బ్లోట్ అవుతుంది. మనకి ఇక్కడ ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే ఏం చేయాలి, బ్రీత్ మొత్తం అవుట్ చేస్తూ పైకి లేవాలి. ఇంకో చిన్న లాజిక్, స్టమక్ ఐటమ్ మీరు ఏదైనా చేయండి, ఎనీ వేరియేషన్, బ్రీతింగ్ ఎప్పుడు అవుట్ చేయాలి అంటే ఏ పర్టికులర్ టైంలో అయితే మనం స్టమక్ని ప్రెస్ చేస్తూ ఉంటామో ఆ పర్టికులర్ టైంలో బ్రీత్ మొత్తం అవుట్ చేయాలి. సింపుల్, అర్థమవుతుందా? ఇప్పుడు స్టమక్ ఎక్కడ ప్రెస్ అవుతుంది చూడండి, ఇప్పుడు ప్రెస్ అవుతుందా, కిందకి వెళ్ళినప్పుడు ప్రెస్ అవుతుందా? సో ఆ పర్టికులర్ టైంలో మనం ఏం చేయాలి, బ్రీత్ని అవుట్ చేయాలి. చూడండి, ఓకేనా? ఇది రైట్ వే. తర్వాత స్టార్టింగ్ మొత్తం నేను కింద పడుకున్నాను కదా, ఇప్పుడు కింద పడుకున్న తర్వాత హెడ్ని లైట్గా పైకనండి, అంటే మన షోల్డర్స్ కొంచెం గ్రౌండ్ నుండి కొంచెం అలా పైకి లేసి ఉంటాయి. ఇది మన స్టార్టింగ్ పొజిషన్. ఇది స్టార్టింగ్ పొజిషన్ కాదు, ఇది స్టార్టింగ్ పొజిషన్. ఓకేనా? ఇక్కడ నుండి కంటిన్యూ చేయాలి. నోట్తో గాలిని అవుట్ చేయండి, ఎక్కువ ఎయిర్ని అవుట్ చేయగలుగుతాం ఈజీగా. తీసుకునేటప్పుడు ముక్కుతో తీసుకోండి. ఓకేనా? చూడండి, రెస్ట్లో ఉన్నాను, స్లైట్గా హెడ్ పైకి లేపాను, ఇది నా స్టార్టింగ్ పొజిషన్. స్టార్ట్ చేస్తున్నాను. ఇలా చేయాలి. ఇది ఒక వేరియేషను. ఇది దేనికి, ఎస్పెషల్లీ ఫర్ అప్పర్ అండ్ మిడిల్ యాప్స్కి. లోయర్ యాప్స్ కింద పడదు. మనం కాళ్ళు పైకి లేపేవండి లోయర్ యాప్స్. ఓకేనా? ఫోన్ సైలెంట్ చేయండి ఎవరిదో. మనం పైకి లేసేవన్నీ అప్పర్ యాప్స్, మన కాళ్ళు పైకి లేపేవన్నీ లోయర్ యాప్స్. అప్పర్ యాప్స్ ఇంకోటి చెప్తాను, ఇంకో 2 వేరియేషన్స్ చూడండి. హ్యాండ్స్ 2 కింద ఉండాలి. ఓకేనా? మనం పైకి లేసేటప్పుడు ఎల్బోస్ కూడా కింద ఫ్లోర్కి టచ్ అవుతూనే ముందుకు వెళ్తూ ఉండాలి. ఎల్బోస్ ఇలా పైకి లేయకూడదు. ఓకేనా? ఇలా లేయకూడదు, కింద టచ్ అయి ఉండాలి. ఇది ఒక వేరియేషను. ఇదన్నా చేయండి, లేదంటే హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఇలాగనే చేయండి. చేసేటప్పుడు నెక్ని ఎక్కువ ఫోర్స్ చేయొద్దు, ఫ్రీగా కంఫర్ట్గా బ్రీత్ అవుట్ చేస్తూ చేయండి. ఓకేనా? ఈ 2 వేరియేషన్స్ దేనికి, అప్పర్ స్టమక్కి. జనరల్గా చాలామంది దేన్ని ఫోకస్ చేయరు, లోయర్ యాప్స్ని. ఎక్కువగా చాలామందికి ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అయ్యేది లోయర్ యాప్, ఇక్కడే లోయర్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది. లోయర్ పార్ట్ తగ్గడం కూడా కంపేర్ టు అప్పర్ యాప్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకేనా? లోయర్ యాప్స్ ఖచ్చితంగా చేయండి. 2 వేరియేషన్స్ వచ్చి మీకు అప్పుడు చెప్పాను, ఇంకో 2 to 3 వేరియేషన్స్ లోయర్ చెప్తాను. చూడండి, మన లోయర్ యాప్స్ చెప్తున్నాను. మన 2 హ్యాండ్స్ని గ్లూట్స్ కింద ఎక్కువ కింద వరకు పెట్టేయొద్దు, స్లైడ్గా హాఫ్ హ్యాండ్స్ని ఇలా ప్లేస్ చేయండి. ఓకేనా? బోత్ లెగ్స్ ఇలా ఉండాలి. ఓకేనా? ఈ పొజిషన్ ఉన్న తర్వాత లెగ్స్ని ఫుల్ స్ట్రెచ్ చేయకుండా మన నీస్ అనేవి స్లైట్ బెండ్ ఉండాలి. నీస్ ఫుల్ స్ట్రెచ్ చేయొద్దు, ఇప్పుడు స్లైట్ బెండ్ ఉండాలి. ఎందుకు, దేనికి చెప్పండి. ఇప్పుడు లోయర్ యాప్స్కి మనం ఇలా చేస్తున్నాం. ఓకేనా? దీన్ని లెగ్ రేజెస్ అంటాం. ఓకేనా? నీస్ ఎందుకు స్లైట్గా బెండ్ ఉండాలి చెప్పండి. నీస్ని స్లైట్గా మనం బెండ్ చేయకుండా ఫుల్ స్ట్రెచ్ చేసి ఇలా లెగ్స్ లేపుతున్నప్పుడు ఎఫెక్ట్ అంతా థైస్ పైన పడుతుంది. మనం చేస్తుంటాం కదా, ఆ భారం మొత్తం ఎక్కడ ఉంటుంది, థైస్ మీద భారం పడుతుంది. మనకు పడాల్సిన ఎఫెక్ట్ ఎక్కడ, స్టమక్ మీద పడాలి. చిన్న యాంగిల్ గుర్తుపెట్టుకోండి, ఇలా పెట్టకుండా చిన్న చేంజ్ ఇలా పెట్టిన దానివల్ల కంప్లీట్ వర్కౌట్ మొత్తం రాంగ్ అవుతుంది. 100%లో జస్ట్ ఒక 20% మనకి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా నీస్ని బెండ్ చేయాలి, ఎప్పుడు మర్చిపోవద్దు. చూడండి, హ్యాండ్స్ కింద ప్లేస్ చేశాను, నీస్ ఫుల్ స్ట్రెచ్ చేయకుండా స్లైట్ బెండ్ పెట్టుకున్నాను. ఓకేనా? ఎక్కువ బెండ్ కూడా కాదు, స్లైట్ బెండ్. తర్వాత లెగ్స్ని ఎక్కువ పై దాకా రేస్ చేయాల్సిన అవసరం లేదు, 90 degreesకి రావాల్సిన అవసరం లేదు. అంటే ఎంత పైకి వస్తే అంత స్టమక్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఎక్కువ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల లోవర్ బ్యాక్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్. చేయకూడదు, లోవర్ బ్యాక్ డిస్క్ ప్రాబ్లం వస్తుంది, పెయిన్ వస్తుంది. ఓకేనా? చూడండి, సింపుల్గా ఇక్కడ దాకా వస్తే చాలు, ఒక 80 degrees పై దాకా అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మనం స్టమక్ బ్రీతింగ్ ఎలా చేయాలి చెప్పండి. మనం ఇప్పుడు స్టమక్ ఎప్పుడు ప్రెస్ అవుతుంది, పైకి వచ్చినప్పుడు, ఆ లెగ్స్ కిందకి వెళ్ళినప్పుడా. సో ఆ పర్టికులర్ టైంలో బ్రీత్ అవుట్ చేస్తూ రావాలి. చూడండి, ఇప్పుడు నేను కంప్లీట్గా చేస్తున్నాను. చూడండి,
ఓకేనా? చేసేటప్పుడు అటు ఇటు చూడొద్దు, ఫోకస్ అంతా బ్రీతింగ్ మీద ఉండాలి. ఎన్ని వేరియేషన్స్ అనేవి మొత్తం? అప్పర్ యాప్స్కి 2 వేరియేషన్స్, లోయర్ యాప్స్కి 1, ఇంకోటి సేమ్ సిమిలర్ ఉంటుంది. ఈసారి హ్యాండ్స్ బయట పెట్టుకోండి. ఓకేనా? హ్యాండ్స్ కింద పెట్టుకోండి. అప్పర్ బాడీని, హెడ్ని పైకి రండి. ఇలా మనం పైకి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మన యాప్స్ అనేది కాంటాక్ట్లో వచ్చేసి ఉంటాయి సగం వరకు. ఓకేనా? తర్వాత లెగ్స్ని సేమ్ ఇందాకలాగా ఫుల్ స్ట్రెచ్ చేయకుండా నీస్ని బెండ్ చేయండి. ఫ్లటర్ కిక్స్ అంటాం దీన్ని. ఓకేనా? నాకు వైర్ అడ్డం ఉంది, మొత్తం చేయట్లేదు. ఎక్కువ పైదాకా చేయొద్దు, ఫాస్ట్గా ఊపేసేయొద్దు. ఎలా చేయాలి? స్లోగా చేయాలి. చూడండి, దీన్ని బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ చేయాలి. ఇది ఒక వేరియేషన్. నాకు వైర్ కొంచెం అడ్డం ఉంది, అందుకే కంప్లీట్గా ఎగ్జాక్ట్గా చేయలేకపోయాను. ఓకేనా? ఇది ఒకటి. తర్వాత లోయర్ యాప్స్కి వసంత్ వచ్చేసి ఇలా వచ్చేసి మొత్తం ఎన్ని వేరియేషన్స్? 4 వేరియేషన్స్. 2 లోయర్ యాప్స్కి ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పా కదా. సో మనం అప్పర్కి 2 సెలెక్ట్ చేసుకున్నాం, లోయర్కి 3. ఓకేనా? ఇది కూడా లోయర్ యాప్స్కి. ఇది మీరందరూ జిమ్కి వచ్చేవాళ్ళు కాబట్టి ఈ వేరియేషన్ ఉంది కాబట్టి చేయండి. ఇళ్ళలో చేసే వాళ్ళకి వేరే చేసుకోవచ్చు. ఓకేనా? సింపుల్. నీ రేజెస్. దీంట్లో ఇంకో వేరియేషన్ ఉంది, లెగ్ రేజెస్. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో మీరు ఏం చేస్తారంటే నీ రేజెస్ చేయండి. బ్రీతింగ్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. బ్రీతింగ్ ఫాలో అవ్వకుండా చేస్తే మాత్రం రిజల్ట్ అనేది ఉండదు. సో బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. మొత్తం ఎన్ని వేరియేషన్స్? 5 వేరియేషన్స్ ఉన్నాయి. ఓకేనా? తర్వాత ప్లాంక్ చేసేయండి. ప్లాంక్ ఐడియా ఉందిగా, ఒకసారి అది కూడా చూపించేస్తాను. వెనక్కుళ్ళు కింద పెట్టుకోవచ్చు. ఓకేనా? హ్యాండ్స్ మీద ఉంచండి. డైరెక్షన్ ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టచ్చు. ఇది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఓకేనా? లెగ్స్ని ఎక్కువ వైడ్ చేయొద్దు, అట్ ది సేమ్ టైం ఎక్కువ క్లోజ్గా కూడా అవసరం లేదు. మోడరేట్ డిస్టెన్స్లో పెట్టుకోండి. తర్వాత చాలామంది ఎక్కువగా రాంగ్ చేసేది సీట్ని పైకి పెడుతూ ఉంటారు చేయలేక, లేదంటే కింద కంటూ ఉంటారు. అలా చేయొద్దు, స్ట్రైట్గా ఉండాలి. చేసేటప్పుడు బ్రీతింగ్ని తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఓకేనా? కోర్ని టైట్గా మెయింటైన్ చేయండి. కోర్ని హోల్డ్ చేయండి అలాగా టైట్గా. ఓకేనా? ప్లాంక్ దేనికి? స్టమక్తో పాటు థైస్కి. ఓకేనా? ఈవెన్ కాఫ్స్కి కావచ్చు, మొత్తం షోల్డర్స్కి, ఇంకా ఫోర్ ఆర్మ్కి, ఇంకా అప్పర్ బ్యాక్కి, ఆల్మోస్ట్ టోటల్ బాడీ వర్కౌట్ అనుకోండి. ప్లాంక్ చాలా ఇంపార్టెంట్ వర్కౌట్. చూడడానికి మాత్రం చాలా సింపుల్. ప్లాంక్ వల్ల మన స్ట్రెంత్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ 6 వేరియేషన్స్ స్టమక్ చేయండి మీరు. అర్థమైందా? టోటల్ ఎన్ని? 6. 2 అప్పర్ యాప్స్ చెప్పాను, అప్పర్ అండ్ మిడిల్ యాప్స్కి 2, 3 ఎస్పెషల్లీ ఫర్ లోవర్ అబ్డమిన్స్. ఓకేనా? అండ్ దెన్ ఫర్ ప్లాంక్. ఓవరాల్ కోర్కి మనకి బాగుంటుంది. ఈ 6 వేరియేషన్స్ చేయండి. ఓకేనా? డన్.